వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో విమెన్స్ హెల్త్లో పెరి మెనోపాజ్ డైట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. సో పెరి మెనోపాజ్ డైట్లో సప్పర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పెరి మెనోపాజ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర పట్టేందుకు కొంచెం ఛాలెంజింగ్గా ఉండొచ్చు. సో ఆ ఇన్సామ్నియా సిమ్టమ్కి అడ్రస్ చేసేలాగా, అంటే ఇన్సామ్నియా సిమ్టమ్ని అడ్రస్ చేసేలాగా కొంత నిద్ర పట్టేందుకు ఉపయోగపడేటువంటి ఆహారం తీసుకుంటే మంచిది. కార్బోహైడ్రేట్స్ అట్లాగే మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నటువంటి డైట్ తీసుకున్నట్టయితే, అలాంటి డైట్ సప్పర్లో తీసుకున్నట్టయితే నిద్ర పట్టేందుకు మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనము సప్పర్లో తీసుకునేటువంటి ఫుడ్స్లో కూడా కొంచెం ఫైటో ఎస్ట్రోజన్స్ ఏవైనా ఉండేటువంటివి, లేదంటే కొంచెం లైట్గా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, ఇట్లాంటివి తీసుకుంటే కూడా ఈ పెరి మెనోపాజ్ టైంలో ఉండేటువంటి రకరకాల సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ గెయిన్ కానివ్వండి, లేదంటే స్కిన్ డ్రైనెస్ కానీ, ఆర్ మనకి ఎనీమియా లాంటివి రావడం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, వీటిలో కొన్నిటికైనా సరే మనము ఇట్లా డయట్ ద్వారా కొంత రిలీఫ్ తెచ్చుకోగలుగుతాం. ఓకే, సో వెయిట్ లాస్కి కూడా లేదా వెయిట్ కంట్రోల్గా ఉండటానికి కూడా ఉపయోగపడేలా డైట్ తీసుకోవాలా? డెఫినెట్లీ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెరిమెనోపాజ్ టైంలోనే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ టైంలో యూజువలీ అబ్డామినల్ ఫ్యాట్ అంటే కేవలం పైన కనిపించేది మాత్రమే కాకుండా విసరల్ ఫ్యాట్, అంటే స్టమక్లో ఉన్న ఆర్గన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. సో కేవలం వెయిట్ మీద ఫోకస్ చేయడం మాత్రమే కాకుండా బ్యాలెన్స్డ్ హెల్తీ డయట్ రిచ్ ఇన్ ఫైబర్ కూడా తీసుకున్నట్టయితే కనుక చక్కగా మనకి విసరల్ ఫ్యాట్ లెవెల్స్ కూడా పెరగకుండా చూసుకోవచ్చు. అండ్ విసరల్ ఫ్యాట్ పెరిగితే వచ్చేటువంటి రకరకాల హెల్త్ కండిషన్స్ ఉంటాయి. కొంత ఫ్యాటీ లివర్ లాంటివి రావడం కానీ, ఆర్ కొన్ని రకాల హార్ట్ డిసీజెస్ రావడము, ఆర్ కొలెస్ట్రాల్ నంబర్స్ పెరగడము, ఆర్ డయాబెటీస్ రావడము, ఇట్లాంటి డిసీజెస్ అన్నీ కూడా ఫ్యూచర్లో రాకుండా అవాయిడ్ చేసుకునేందుకు విసరల్ ఫ్యాట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. సో అలా విసరల్ ఫ్యాట్ కంట్రోల్లో ఉంచుకునేందుకు, అబ్డామినల్ ఫ్యాట్ కంట్రోల్లో ఉంచుకునేందుకు, వీటన్నిటికీ కూడా కొంత క్యాలరీస్ రెగ్యులేట్ చేసినటువంటి డయట్ మనం ఈ పెరిమెనోపాజ్ పీరియడ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే లహరి, పెరిమెనోపాజ్ పీరియడ్లో ఉన్నవారు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా సప్పర్లో? సప్పర్లో డెఫినెట్లీ ఎక్కువ క్యాలరీస్, అంటే ఎక్సెసివ్ క్యాలరీస్ తీసుకోవటము, హెవీ మీల్ తీసుకోవటము అవాయిడ్ చేయాలి. అట్లాగే స్వీట్స్, సప్పర్ తర్వాత ఇమీడియట్గా స్వీట్స్ కానీ ఆర్ సంథింగ్ స్వీట్, ఎలా ఏదో ఒక రకంగా స్వీట్గా ఉండేటువంటి ఫుడ్ లైక్ చాక్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, ఆర్ ఇంట్లో చేసినటువంటి స్వీట్స్ తీసుకుంటూ ఉంటారు. ఏం లేకపోతే కనీసం ఒక బెల్లం ముక్కైనా తీసుకుంటారు. సో ఇట్లాంటి అలవాటు మాత్రం ఖచ్చితంగా మానేయాలి. అండ్ వాటితో పాటుగా హెవీగా క్రీమ్ ఉన్నటువంటి కర్డ్ వేసుకోవడం కానీ, అంటే ఎక్కువ మీగడతో తీసుకోవడము, లేదంటే ఈవెన్ చీజ్ బేస్డ్ పాస్తాస్ లాంటివి తీసుకోవటము, ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రై చేసినటువంటి పూరీస్ కానీ ఆర్ కొన్ని రకాల పరాఠాస్ కానీ, ఇలాంటివి కూడా సప్పర్లో అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతూ ఉంటే సో డెఫినెట్గా ఏదో ఒకటి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలా తీసుకోవచ్చు? నిద్ర పట్టట్లేదు కదా అని నైట్ లేచినప్పుడు ఏదో ఒకటి తినడం అనేది సరైన పద్ధతి కాదు. బట్ ఒక్కొక్కసారి ఆ టైంలో, అంటే ఒకవేళ మీరు సప్పర్ చాలా ఎర్లీగా చేసినట్టయితే కనుక మధ్యలో మెలకు వచ్చినప్పుడు ఆకలిగా అనిపించినట్టయితే కొంచెం నట్స్ అండ్ సీడ్స్, అంటే ఆ టైంలో మెలకు వస్తే తినడానికి రెడీగా మీరు ఆల్రెడీ ఒక పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసి ఒక చిన్న బౌల్లో కానీ, ఒక చిన్న జిప్లాక్ బ్యాగ్లో కానీ చేసుకొని ఎదురుగా పెట్టుకున్నట్టయితే కనుక మెలకు వస్తే ఏం తినాలి అని మొత్తం వెతుక్కొని ఏదో ఒకటి అన్హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకునే బదులు అలా నట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒక గ్లాస్ మిల్క్ తాగొచ్చు కూడా. దాంట్లో షుగర్, బెల్లం లాంటివి యాడ్ చేయడం కాకుండా ఒక గ్లాస్ వామ్ ప్లెయిన్ మిల్క్ తీసుకోవచ్చు, ఆర్ ఒక బనానా కానీ, ఒక చిన్న యాపిల్ కానీ, ఇట్లాంటి ఫ్రూట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయినటువంటి బ్రెడ్ తినడము, బిస్కెట్స్ తినడము, ఇట్లాంటివి ఆర్ ఈవెన్ సమ్ కేసెస్ స్వీట్స్ అవి కూడా తింటూ ఉంటారు. సో ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మెలకు వచ్చి ఆకలేసినప్పుడు. సో పెరిమెనోపాజ్ పీరియడ్లో ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుందని మాట్లాడుకున్నాం. సో స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పెరిమెనోపాజ్ మూలాన కూడా కొంతవరకు స్ట్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు, అండ్ ఎంత ఇర్రెగ్యులర్గా వస్తాయి, వెదర్ వచ్చినప్పుడు డ్యూరేషన్ ఎంత కాలం ఉంటుంది, అట్లాగే
కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా స్ట్రెస్ కాజ్ చేస్తాయి. కాబట్టి వాటికి సంబంధించి డాక్టర్తో మాట్లాడి ఏవైనా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు. అలాగే దాంతోపాటు ఏవైనా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం, అంటే డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ, కొన్ని రకాల యోగా చేయడం కానీ, ఆర్ డైలీ మెడిటేషన్ చేయడము, లేదా కొంత రిలాక్స్డ్గా వాకింగ్ చేయటము, మీకు తగిన టైంలో వాకింగ్ చేయటము, ఏవైనా కొత్త హాబీస్ లాంటివి మీకు హ్యాపీనెస్ని కలిగించేవి ఏవైనా అలవాటు చేసుకోవటము, ఇలాంటి వాటి ద్వారా కొంతవరకు మనము స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకా ఈ పెరిమెనోపాజ్ టైంలో ఈ సిమ్టమ్స్ అనేవి అగ్రివేట్ అవ్వకుండా ఉంటాయి. మెయిన్లీ బికాజ్ మెంటల్ సిమ్టమ్స్ కూడా కొన్ని ఉంటాయి అనుకున్నాము. ఇప్పుడు డిప్రెషన్ లాగా అనిపించడం కానీ, డిస్ఇంట్రెస్టెడ్ అంటే దేని మీద ఉత్సాహం కానీ, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసేందుకు ఇంతకుముందు చెప్పుకున్న స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే లహరి, సో పెరిమెనోపాజ్ డైట్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం బీన్స్ అండ్ వెజిటబుల్ సూప్, కాలీఫ్లవర్ స్టఫ్డ్ పరాఠా. మంగళవారం మిరియాల రైస్, పెసరపప్పు టొమాటో కర్రీ. బుధవారం జొన్న రోటీ, చిక్కుడుకాయ టొమాటో కూర. గురువారం దొండకాయ మిల్లెట్ రైస్, గుమ్మడికాయ చారు. శుక్రవారం కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్, చిలగడదుంప కట్లెట్. శనివారం బ్రాకలీ మిల్లెట్ రైస్, రాజ్మా కోకోనట్ కర్రీ. ఆదివారం మసాలా మిస్సీ రోటీ, చికెన్ చెట్టినాడ్ కర్రీ. పెరిమెనోపాజ్ డైట్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం చిలగడదుంప కట్లెట్, కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ చిలకడదుంప కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలేంటో చూద్దాం. సో చిలకడదుంప కట్లెట్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చిలకడదుంప అలానే బఠానీ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సో ఫస్ట్ బఠానీ తీసుకుంటే మనకి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అవుతుంది. అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా దీంట్లో ఉంటాయి. బఠానీలో ఉండేటువంటి ప్రోటీన్స్లో ఉండే అమినో యాసిడ్స్ ఏంటంటే సప్పర్లో తీసుకున్నప్పుడు కొన్ని రకాల అమినో యాసిడ్స్ మనకి నిద్ర పట్టేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అటువంటి అమినో యాసిడ్స్ మనకి బఠానీలో ఉంటాయి. ప్లస్ దీంట్లో బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ విటమిన్ ఏ కూడా ఎక్కువగానే ఉంటుంది. అడిషనలీ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం మూలాన చక్కగా కొంచెం ఎర్లీగా సప్పర్ తీసుకున్నా సరే ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అడిషనలీ ఆ ఫైబర్ కంటెంట్ బాగుంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ డే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చిలగడదుంప తీసుకున్నట్టయితే నార్మల్ పొటాటోస్ లేదా బంగాళదుంపతో కంపేర్ చేసినప్పుడు దీంట్లో విటమిన్ ఏ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అడిషనలీ కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ చాలా రకాల మినరల్స్ కూడా, కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ కానీ, కాపర్ కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో మనకి చిలగడదుంపలో ఉంటాయి. మెయిన్లీ రెగ్యులర్గా ఆర్ సీజనల్లీ మనకి లభించేటువంటిదైనా సరే చిలకడదుంప రెగ్యులర్గా తీసుకున్నప్పుడు హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. అలాగే ఒకవేళ ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్నట్టయితే ఆ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కొంతవరకు కంట్రోల్ చేసేందుకు కూడా మనకి చిలకడదుంప ఉపయోగపడుతుంది. అడిషనలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చిలకడదుంపను సేఫ్గా తీసుకోవచ్చు. అయితే దాంతో పాటుగా అడిషనల్గా ఇంకా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకోవడం కాకుండా ఈ చిలకడదుంప తీసుకున్నప్పుడు రిమైనింగ్ ఫుడ్స్ అన్నీ కూడా కొంచెం కార్బోహైడ్రేట్ తక్కువ ఉండేటువంటివి, ఫైబర్ ఎక్కువ ఉండేవి చూసుకోవాలి. ఫైబర్ కంటెంట్తో పాటు రెసిస్టెంట్ స్టార్చ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ కింద ఉపయోగపడతాయి. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండటం మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ బెటర్గా ఉండేందుకు కూడా ఇందులో ఉండేటువంటి కాంపౌండ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ రెండిట్లోనూ ఈవెన్ బఠానీలు కానీ చిలకడదుంపలు కానీ తగినంత క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు వాటిలో ఎక్కువ ఆయిల్ వేసి వీటిని డీప్ ఫ్రై చేయటం కానీ, లేదంటే దీంట్లో ఇంకా ఎక్కువ రకరకాల కార్న్ ఫ్లవర్, రైస్ ఫ్లవర్ ఇట్లాంటివన్నీ యాడ్ చేయటం కానీ చేయకుండా తక్కువ ఆయిల్తో గ్రిల్ చేసుకోవటము, పాన్ ఫ్రై చేసుకోవడము చేసి లిమిటెడ్ పోర్షన్లో తీసుకున్నట్టయితే కనుక క్యాలరీస్ కూడా కంట్రోల్లో ఉంటాయి అండ్ వెయిట్ కూడా మేనేజ్ చేసుకునేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. చిలకడదుంప కట్లెట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్కి సోయాబీన్స్ అలానే కాలీఫ్లవర్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో కాలీఫ్లవర్ వచ్చేసి మనకి చాలా లో క్యాలరీ వెజిటబుల్. జనరలీ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఈ కాలీఫ్లవర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయడం చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు దీంట్లో కొన్ని రకాల బి విటమిన్స్, ఫైబర్ కంటెంట్ అండ్ టు అన్ ఎక్స్టెంట్ కొంత ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి సప్పర్లో తీసుకోవడానికి ఇది చాలా
మంచి ఫుడ్ అనమాట ఇన్ జనరల్ ఎవరికైనా సరే. అందులోనూ స్పెసిఫికలీ మనకి పెరిమెనోపాజ్లో ఉన్నప్పుడు ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ పెరగకుండా ఉండడానికి ఆర్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి కూడా కాలీఫ్లవర్ లాంటి హై ఫైబర్ అండ్ లో క్యాలరీ వెజిటబుల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా జనరలీ సూప్స్ చేసుకునేటప్పుడు ఆ థిక్కనింగ్ ఏజెంట్ కింద అంటే సూప్ థిక్గా ఉండటానికి అన్నట్టు కార్న్ఫ్లవర్ కానీ లేకపోతే ఇంకేదైనా స్టార్చ్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు. బట్ దానికి సబ్స్టిట్యూట్ కింద కూడా మనం కాలీఫ్లవర్ని జనరలీ బాయిల్ చేసి బ్లెండ్ చేసి యాడ్ చేసినట్టయితే అదే రకమైన క్రీమీనెస్ అనేది మనకి సూప్స్కి వస్తుంది. ఇక సోయాబీన్స్ విషయానికి వస్తే సోయాబీన్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ కైండ్స్ ఆఫ్ బీన్స్. అంతేకాకుండా నార్మలీ మనం కంప్లీట్ ప్రోటీన్, ఇన్కంప్లీట్ ప్రోటీన్ అని కూడా కొన్ని వింటూ ఉంటాము. కంప్లీట్ ప్రోటీన్ అంటే మన బాడీకి అవసరమైనటువంటి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ కూడా ఒకటే ప్రోటీన్ సోర్స్లో ఉండడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ మాత్రమే ఇట్లా కంప్లీట్ ప్రోటీన్ ఉంటాయి అనుకుంటాం, కానీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్లో మనకి సోయాబీన్స్లో అన్ని అవసరమైనటువంటి అంటే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్లో సోయాబీన్ కానీ సోయాబీన్ ప్రోడక్ట్స్ కానీ మనం కంప్లీట్ ప్రోటీన్ కింద చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సోయాబీన్స్లో ఉండేటువంటి ఫైటో ఎస్ట్రోజెన్స్ ఎస్పెషలీ పెరిమెనోపాజ్ సిమ్టమ్స్ మేనేజ్ చేయడానికి అంటే ఈ స్లగ్గిష్నెస్ కానీ లేకపోతే డిసింట్రెస్టెడ్గా అనిపించడం కానీ అట్లాగే హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ అవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి, మూడ్ స్వింగ్స్ అట్లాగే మనకి బోన్స్ వీక్ అయిపోవడం కానీ ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేసేందుకు కూడా మనకి సోయాబీన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సోయాబీన్స్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే అవ్వటం మూలాన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి అట్లాగే మన డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి గుడ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా హెల్తీగా ఉండేందుకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓవరాల్గా క్యాలరీ కంటెంట్ కూడా మోడరేట్ లెవెల్లో ఉంటుంది. అంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ రెండు ఉంటాయి కాబట్టి క్యాలరీ కంటెంట్ అనేది మోడరేట్గా ఉంటుంది. కాబట్టి నైట్ టైం ఆర్ సప్పర్ టైంలో ఇట్లాంటి సూప్స్ అవి తీసుకోవడం మూలాన పర్టిక్యులర్లీ సోయాబీన్స్తో పాటు ఏదైనా లో క్యాలరీ వెజిటబుల్ కాంబినేషన్తో సూప్ లాగా తీసుకోవటం మూలాన క్యాలరీస్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది. కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. కరుణ ఇలా అడుగుతున్నారు, మా ఇంట్లో ఎక్కువగా ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫాస్టింగ్ చేస్తే ఎన్ని అవర్స్ చేయాలి, ఇది మంచిదేనా తెలియచేయండి. హలో కరుణ గారు, ఫాస్టింగ్ చేయటం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఏజ్ని బట్టి కూడా ఫాస్టింగ్ రూల్స్ మారుతూ ఉంటాయి. ముఖ్యంగా 15 years కంటే యంగ్ చిల్డ్రన్ అయితే ఫాస్టింగ్ చేయకుండా ఉండటమే మంచిది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 12 hours మించి మీల్కి మధ్యలో గ్యాప్ ఉండకుండా ఉంటే బాగుంటుంది. అంతకంటే ఏజ్ పెరిగిన వాళ్ళు, ఏజ్ దాటిన వాళ్ళు అయితే కనుక 14 to 16 hours వరకు అండ్ మీ అలవాటును బట్టి అప్ టు 24 hours వరకు కూడా ఫాస్టింగ్ అనేది చేయొచ్చు. బట్ ఓన్లీ ఇంక్లూడింగ్ వాటర్. అడిషనలీ మనకి సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఎక్సెసివ్ ఫాస్టింగ్ చేయడం అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా 12 hours మించకుండా ఫాస్టింగ్ చేస్తే పర్వాలేదు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ చిలకడ దుంప కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో చిలకడ దుంపల్ని వేసుకోవాలి. సో చిలకడ దుంపలు వేసుకుని స్మాష్ చేసుకోవాలి. సో చిలకడ దుంపలో మనకి ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తుంది. అలానే చిలకడ దుంప హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో ఈ చిలకడ దుంపని ఆల్రెడీ ఉడికించుకొని తీసుకుంటున్నాము. అలానే చిలకడ దుంపలో మనకి విటమిన్ ఏ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో వీటిని స్మాష్ చేసుకున్నాము. ఇప్పుడు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. సో గోధుమ పిండి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బఠానీని వేసుకోవాలి. సో బఠానీలో మనకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ బఠానీలను వేసుకుందాం. సో బఠానీలను కూడా స్మాష్ చేసుకోవాలి.
మనం ఆల్రెడీ బఠానీ ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతాయి. సో పెరీ మెనోపాజ్ పీరియడ్లో ఉండే వాళ్ళకి స్లీప్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి సో ఎలాంటి సప్పర్ డైట్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ని రెగ్యులేట్ చేసేలా సప్పర్ డైట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాం. అలానే పచ్చిమిర్చి, ఇప్పుడు తగినంత ఉప్పు. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అలానే కొద్దిగా నూనె వేసుకోవాలి. సో నూనె వేడెక్కుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని కట్లెట్స్లా చేసుకొని వేసుకోవాలి. సో వీటిని కట్లెట్స్లా వేసుకోవాలి. సో ఇలానే ఈ మిశ్రమాన్ని కట్లెట్స్లా చేసుకుని రోస్ట్ చేసుకుంటాను. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో ఒకవైపు రోస్ట్ అయింది, ఫ్లిప్ చేసుకుందాం. సో చిలకడ దుంప కట్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ చిలకడ దుంప కట్లెట్ రెడీ. ఇప్పుడు కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు కాలీఫ్లవర్ తురిమి వేసుకోవాలి. సో కాలీఫ్లవర్లో మనకి విటమిన్ బి ఉంటుంది, ప్రోటీన్ కొద్దిగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. సో కాలీఫ్లవర్ తురుమును వేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన సోయా బీన్స్ని తీసుకుందాం. సో సోయా బీన్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సోయా బీన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఓకే మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి.
సో నీళ్లు వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ సూప్లో పైనుంచి నిమ్మరసం వేసుకోవాలి. అలానే కొత్తిమీర వేసుకోవాలి. కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్ రెడీ. చిలకడ దుంప కట్లెట్కి కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. చిలకడ దుంప కట్లెట్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప 1 కప్పు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, నూనె 1 టీ స్పూన్. చిలకడ దుంప కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిలకడ దుంప వేసి స్మాష్ చేసి గోధుమ పిండి, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కట్లెట్లా చేసి పాన్లో కొద్దిగా నూనె వేసుకుని 2 వైపులా కాల్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప కట్లెట్ రెడీ. కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్కి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, సోయాబీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, మిరియాల పొడి 2 టీ స్పూన్లు. కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్లో కొద్దిగా నూనె, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కాలీఫ్లవర్ తురుము, ఉడికించిన సోయాబీన్స్, తగినంత ఉప్పు, మిరియాల పొడి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్ రెడీ. నిత్య ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 20 years, నా హైట్ 5'6", వెయిట్ 50 kgs ఉన్నాను. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. హలో నిత్య గారు, వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మీరు ఆల్రెడీ ఉన్న వెయిట్ మెయింటైన్ అవ్వడానికి అవసరమైన క్యాలరీస్ కంటే కూడా కనీసం 300 to 500 క్యాలరీస్ ఎవ్రీడే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన క్యాలరీస్ హెల్దీ ఫుడ్స్ నుంచి వచ్చేలాగా చూసుకోవాలి. క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అయినటువంటి, న్యూట్రిషియస్ ఫుడ్స్ అయినటువంటి నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, అట్లాగే ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఫుల్ క్రీమ్ ఉన్నటువంటి కర్డ్ తీసుకోవడం కూడా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే గ్రాడ్యువల్గా మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ చిలకడ దుంప కట్లెట్. సో చిలకడ దుంపలో ఐరన్, కాపర్, మెగ్నీషియం, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇక మన సెకండ్ రెసిపీ కాలీఫ్లవర్ సోయాబీన్ సూప్. సో కాలీఫ్లవర్లో కొంత ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అలానే సోయాబీన్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వారం అంతా విమెన్స్ హెల్త్లో పెరిమెనోపాజ్ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ కలుద్దాం.